సిపిఎం కడప నగర కమిటీ ప్రతినిధి బృందం గురువారం కడప నగరంలో పలు రేషన్ షాపులను పరిశీలించారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి రామమోహన్ మాట్లాడుతూ రేషన్ షాప్ నంబర్ 31 పరిశీలించామని అక్కడ అనేక ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. నగరంలో రేషన్ షాపులకు గోధుమ పిండి పంపిణీ అవుతుంటే షాప్ నంబర్ 31కి గోధుమ పిండి ఇవ్వలేదని ఆయన తెలిపారు. ఆ రేషన్ షాపుకు 1300 కార్డులు ఉన్నాయని, రోజుల తరబడి గంటల కొద్ది ఎండలో నిలబడి రేషన్ కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. రూరల్ ప్రాంతం రోజు రోజుకు విస్తరిస్తున్నదని, అక్కడ అదనంగా ఇంకో రేషన్ షాప్ మంజూరు చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని, జిల్లా ఉన్నతాధికారులను కోరారు. ఈ పర్యటన కార్యక్రమంలో సిపిఎం కడప నగర కమిటీ నాయకులు దస్తగిరి రెడ్డి, చంద్రారెడ్డి, నరసింహ, తిమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. పర్యటన నిర్వహిస్తాను. ఈ పర్యటనలో ప్రజానికం ఎదుర్కొంటున్న సమస్యలను కొన్నింటిని సిపిఎం బృందం దృష్టికి తీసుకొచ్చారు. ప్రధానంగా గత సంవత్సర కాలం నుంచి రేషన్ షాపుల్లో ఇవ్వాల్సినటువంటి కందివేళ్లు ఇప్పటి వరకు ఎవరికి అందించేటువంటి పరిస్థితి లేదు. ఇవే కాకుండా ఈ 31వ రేషన్ షాప్లో గోధుమ పిండి మాకు అందుబాటులోకి రావట్లేదని చెప్పి ప్రజలు చెప్పారు. అందుకోసం డీలర్ దృష్టికి ఈ సమస్యను మేము తీసుకెళ్ళాం. రేపు నెల నుంచి గోధుమ పిండి కూడా సక్రమంగా పంపిణీ చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పారు. ఇదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి గతంలో సంక్రాంతి చంద్రన్న కానుక ఇచ్చేటువంటి వాళ్ళు ఇప్పుడు రంజాన్ జరుగుతూ ఉంది, రేపు ఉగాది రాబోతుంది. ఇలాంటి పండుగల సందర్భంలో ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలని లేకపోతే వస్తువుల్ని, సరుకుల్ని ఇవ్వాలని చెప్పి ప్రజలు కోరుతున్నారు. ముఖ్యమంత్రి గారు తక్షణమే సమస్య మీద దృష్టి పెట్టి అందరికీ, ప్రజలందరికీ ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉన్నారో ఆ రేషన్ కార్డు కలిగినటువంటి వాళ్ళందరికీ ఉగాది కానుకగా ప్రత్యేకంగా సరుకులు అందజేయడానికి ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే 20వ తేదీన రంజాన్ జరుగుతుంది, ఈ నెల 19వ తేదీన ఉగాది పండుగ ఉంది. ఈ రెండు పండుగల నేపథ్యంలో ప్రజానికానికి తమ కుటుంబంలో ఇబ్బందులు అధిగమించడానికి, పండుగలు ప్రశాంతంగా జరుపుకోవడానికి వీలుగా అవసరమైనటువంటి సరుకుల్ని పంపిణీ చేయాలని చెప్పి సిపిఎం పార్టీకి విజ్ఞప్తి చేస్తాము. ప్రజలందరూ సంవత్సర కాలం నుంచి కందిపప్పు బయట కొనాలంటే తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతారు కాబట్టి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టి పేదలందరికీ కందిపప్పును అక్రమంగా అందించడానికి సత్వరమే చర్యలు చేపట్టాలని చెప్పి సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ రకంగా సమస్య పరిష్కారం చేయని పక్షంలో రానున్న కాలంలో సిపిఎం పార్టీ ప్రజలను కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటం చేస్తాము. ఈ పోరాటానికి ప్రజానికం కూడా కలిసి రావాలని చెప్పి సిపిఎం పార్టీ కడప నగర కమిటీ విజ్ఞప్తి చేస్తున్నది.